హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు ఈ వీడియోలో మా ఫ్యామిలీ అందరము కలిసి సింహాచలం అయితే వెళ్తున్నాము. ఇంక పొద్దున్నకే లేచి ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని ఇంక మేము అందరము కూడాను చక్కగా రెడీ అయిపోయి మా ఊరు నుంచి ఆటో అయితే బుక్ చేసుకొని ఆమ్దవలసలో ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంక మేము లేచిన 3:30 అయినా సరే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళింది 5:30. మేము లేచినప్పటికి చాలా చీకటిగా ఉన్నా సరే 5:30కి తెల్లగా అయిపోయిందనమాట. ఇంక మేము మా ఊరు నుంచి వెళ్ళేటప్పటికి చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. వెదర్ అంతా కూడాను చాలా కూల్గా ఉంటుంది అనుకున్నాము. ఈరోజు అంతా కూడాను ఇలానే ఉంటే బాగుండు అనుకున్నాము. మా ఊరు ఒక్క దగ్గర వర్షం పడింది, మిగతా అంత దగ్గర కూడాను వర్షం అసలు పడలేదు. మొత్తం అంతా కూడాను ఎండ అయితే ఎక్కిందనమాట. మేము టెంపుల్ వెళ్ళేటప్పటికి చాలా ఎక్కువగా ఎండ ఎక్కింది. మధ్యలో వర్షం పడినా సరే చాలా ఉక్కు అయితే పెట్టిందనమాట. ఇంక చాలా ఉండలేకపోయాము. ఇంకా మునగవలసకి అయితే వచ్చాము. ఇంక మునగవలసకి వచ్చేటప్పటికి మా అమ్మమ్మ అయితే ఇవన్నీ కూడాను మా పెద్దనాన్న వాళ్ళ పొలాలని చూపిస్తుందనమాట. ఇంకా మునగవలసకి వచ్చేటప్పటికి అసలు వర్షమే పడలేదు. ఇంక మా తమ్ముడు ఆటోలో రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అందరము కూడాను ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాము. మా తాతయ్య, మా బాబు, మా బాప వాళ్ళ నాన్న, మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. ఇంకా మా అమ్మమ్మ, మా బాప, నేను, వీడియో తీస్తుంది మా అమ్మాయి. టిఫిన్స్ తీసుకురావడానికి మా మాయ అయితే వెళ్ళారనమాట. ఇంక మా ఆయన అయితే రాలేదు. రమ్మన్నాం కానీ నేను ఇంటి దగ్గర ఉంటానని చెప్పేసి ఉన్నారు. తనకైతే వంట అయితే ప్రిపేర్ చేసి మేము అందరం కూడాను వచ్చేసాము. ఇంక మా ఆయన అయితే ఎప్పటికప్పుడు సింహాచలం వెళ్తూనే ఉంటారు. ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి, మా అబ్బాయి ఫొటోస్, వీడియోస్ అయితే తీస్తున్నారు. మా మాయ ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక టెంపుల్కి అయితే తీసుకుని వెళ్తుంటారు. లాస్ట్ టైం మా ఫ్యామిలీ అందరికీ కూడాను తిరుపతి అయితే తీసుకుని వెళ్ళారు. మా వైపు ఏంటంటే తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో అన్నవరం, సింహాచలం, అరసవెల్లి ఇలా టెంపుల్స్ అన్నీ కూడాను చూసుకుంటూ ఇంటికైతే వస్తారనమాట. అప్పుడు వెళ్ళటం కుదరలేదని చెప్పేసి ఇప్పుడు సింహాచలం అయితే మళ్ళీ తీసుకుని వెళ్ళారు. ఇంక మా మాయ అయితే సెకండ్ టైం అనమాట సింహాచలం అయితే తీసుకుని వెళ్ళటం. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వెళ్ళాము. అప్పుడు మా బాబుకి అయితే జుట్టు అయితే తీయించాము సింహాచలంలో. ఇంకా ఈసారి అయితే జుట్టు ఏమీ తీపించలేదు. మా మాయ పుణ్యమా అని చెప్పేసి వరంగల్లో ఉన్న ప్లేస్లన్నీ కూడాను చూశాను. ఇంకా టెంపుల్స్ అన్నీ కూడాను చూశానమాట. తిరుపతి కూడా చాలాసార్లు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడైతే సింహాచలం అయితే తీసుకుని వెళ్తున్నారు. అప్పుడేమీ యూట్యూబ్ ఛానల్ లేదు వీడియోస్ అన్నీ తీయటానికి అని చెప్పేసి, మెమరీస్గా ఉంటాయి కదా ఇలా తీసుకుంటే. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి వీడియోస్ తీసి హ్యాపీగా ఇందులో పోస్ట్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళటం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంక ఇలా ఫ్యామిలీస్తో కలిసి వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళందరికీ కూడాను ముందే మా తాతయ్య వాళ్ళకి అందరికి కూడాను టిఫిన్ అయితే పెట్టేసాము. మా మాయ అయితే టిఫిన్ తీసుకొని వచ్చేసారు. ఇంక మా బాబుకి అయితే టిఫిన్ అయితే పెట్టేసిన తర్వాత వాడైతే కొంచెం కొంచెం తిన్నాడు. మిగతాదంతా కూడా నేనైతే తినిపించేశాను. వీళ్ళందరికీ పెట్టేసిన తర్వాత ఇంకా నేను, మా బాప అయితే టిఫిన్స్ అయితే చేస్తాము. ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. గంట లేట్గా ట్రైన్ అయితే వచ్చిందనమాట. మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయితే అయిపోయింది. 11 అయితే అయిపోయిందనమాట. ఇంకా సీట్లు అయితే కొంతమందికి దొరికాయి. ఫస్ట్ మా అమ్మమ్మ, మా తాతయ్య వాళ్ళందరికీ కూడాను ప్లేస్లు అయితే ఇచ్చేసాము. మేము కాసేపు నిలిచిన తర్వాత మాకైతే ప్లేస్ అయితే దొరికింది. కొంచెం అడ్జస్ట్ అయితే కూర్చున్నాము. ఆ తర్వాత కాసేపటికి కొంచెం ఫ్రీ అయిందనమాట. ఇంకా అందరం కూడాను ఫ్రీగా అయితే కూర్చున్నాము. ఇంక తర్వాతకి ఇంకా ట్రైన్లో వస్తుంటాయి కదా, మా అబ్బాయి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ గవలు అయితే తీసుకున్నారనమాట మా మాయ. ఇంక మా బాబుకి ఇలాంటి క్యాంపులు అంటే చాలా ఇష్టము. ఇంక పొద్దున్నకే 4:30కి లేచాడు. ఇంక స్కూల్ అయితే సెలవు అయితే పెట్టాడనమాట. ఇంక మా అమ్మాయి అయితే ఇంక బ్యాగ్లో నుంచి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న జాంకాయలు అయితే తీస్తుందనమాట. మా బాప లాస్ట్ టైం పూరి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ అయితే తీసుకుంది. ఈ బ్యాగ్ 100 రూపీస్ అంట, చాలా బాగుంది. ఇంక జాంకాయలు అయితే తీస్తుందనమాట. జాంకాయలు అయితే తిన్నాము. ఇంక మేము ఎక్కిన ట్రైన్లో చాలా వరకు సింహాచలం వెళ్ళటాని కోసం అని చెప్పేసి చాలామంది ఎక్కారనమాట. ఎవరిని అడిగినా కూడాను సింహాచలం వెళ్తామని చెప్తున్నారు. ఇంక ట్రైన్ ఎంత లోడ్గా ఉందంటే గుడి ఇంకెంత లోడ్గా ఉంటుందో అని అనుకున్నాము. కాసేపటికైతే మాకు ఫ్రీగా ప్లేస్లు అయితే దొరికాయి. ఇంకా అందరము కూడాను ఫ్రీగా అయితే కూర్చున్నాము. ఇలా పోలోస్ అయితే ట్రైన్లోకి వచ్చాయి. మా మాయ అయితే తీసుకున్నారు. మా బాబుతో వెళ్తే 500 కాస్త 1000 అయితే అవుతుందన్నమాట. ఏది చూసినా కొనమని అంటుంటాడు. నేనైతే ఎక్కువగా కొన్ను. ఇంకా అందరం కూడాను కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట. ట్రైన్ దిగేసిన తర్వాత ఇంకా కొండపైకి బస్సులో అయితే వెళ్ళిపోయాము. సింహాచలం కొండపైకి వెళ్ళేటప్పటికి చాలా ఎండ అయితే బీభత్సంగా ఎక్కిందనమాట. ఫైనల్గా గుడికి అయితే చేరుకున్నాము. మేము వెళ్ళింది శనివారం కాబట్టి గుడి అంతా కూడాను చాలా లోడ్గా ఉంది. మేము 100 రూపీస్ టికెట్స్ తీసుకోవడం వల్ల దర్శనాలన్నీ కూడాను చాలా తొందరగా అయిపోయాయి. కానీ
అన్నప్రసాదం చేద్దామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ 2 గంటల టైం అయితే పట్టేసింది. మా మొఖాలన్నీ కూడాను ఎండకి మలమల మాడిపోయాయి అనమాట. ఇంక ప్రసాదం తీసుకొని వచ్చేసామన్నమాట. అప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. ఇంక ఎక్స్ప్రెస్ ఎక్కేసి ఇంటికైతే వచ్చేసాము. అందువల్ల చాలా తొందరగా అయితే వచ్చేసాము. అక్కడ ఏమైనా కొనుక్కొని అలా ఉండిపోతే ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోతును. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అయింది. ఆ ట్రైన్ మిస్ అయిపోతే ఇంటికి వచ్చేటప్పటికి 10, 11 అయిపోతును. ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నాము. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.